నువ్వుల చారు. కాల్షియం లోపం ఉన్నవాళ్ళు కాస్త నువ్వులు అలా వేయించి పక్కన పెట్టుకుని అందులో కొంచెం అవిసె గింజలు వేసి అవి కూడా వేయించి వాటిల్లో వేసి రోజు టిఫిన్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఒక అర చెంచా తింటే బ్రహ్మాండమైన కాల్షియం. మట్టి పాత్ర ఎక్కించు. ఈ 4 డ్రై ఫ్రై ఇవి ఏంటా అన్నది నేను చెప్తాను ఇప్పుడు. ఎండుమిరపకాయలు, మిరియాలు వేసి వేయించు కాస్త. నెక్స్ట్ ఏంటి? ఏముంది, నువ్వులు వేస్తావు, పొయ్యి కట్టేస్తావు. నువ్వులు వేయాలా? నువ్వులే, పొయ్యి కట్టేయాలా? కొంచెం చిటపడితే చాలు, అప్పుడు కట్టేద్దు. ఇదే పళ్ళెంలోకి అవన్నీ తీసుకుని చక్కగా వెళ్ళి పొడి చేసుకుని రండి. బాబాయ్ నేను వెళ్ళి పొడి చేసుకున్నా. ఉండు. ఆ చింతపండు నీళ్ళు కొంచెం చక్కగా ఉన్నాయి, కాస్త నీళ్ళు. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు కలిపి బాగా పిసికి వెయ్యి. దొడ్డుప్ప సన్నుప్ప ఉలుపు ఉంది కాబట్టి 2 వేయి, ఏం కాదు. వెయ్యి 1. బాగా పిసికి అక్కడ పెట్టి నూనె వేయడము వేయించడం ఏం చేయలేదు కదా. ఉప్పుతో బాగా పిసికి అంటే అప్పుడు వస్తుంది అనమాట లోపల ఉండే టేస్ట్. అంటే ఇప్పుడు కూడా మనం నూనె ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో, నిమ్మకాయ కానీ ఉల్లిపాయ కానీ కట్ చేస్తే వెంటనే ఆరగించాలి, లేకపోతే గాలిలో ఉండే దుష్ప్రభావాన్ని అది లాక్కుంటుంది. ఇప్పుడు ఇది చక్కగా మట్టి పాత్రలో వేసేసి మిగతా ప్రాసెస్ తర్వాత చేస్తాను. ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ముఖ్యమైన పదార్థం నువ్వులు బ్రహ్మాండంగా పొడి చేసుకుని వస్తే మిగతా కార్యక్రమం నేను మొదలెడతాను. బాబాయ్ ఇదిగో నువ్వు చెప్పినటువంటి పొడిని చేసుకొని వచ్చాను. నువ్వుల పొడి కలిపే. నువ్వులు, మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఈ పొయ్యి వెలిగించు. మరి ఈ పొయ్యి అది పచ్చి పులుసు లాగే చేస్తాంరా, పొయ్యి వెలిగించాల్సిన అవసరమే లేదు. ఒక 2 గరిటెలు నూనె వేసి ఒక మంచి పోపు వేస్తే, నిజానికి 2 గరిటెలు నూనె అంటే చిట్టి గరిటెలు. నూనె లేదు, నిప్పు లేదు, కానీ ఒక రుచికరమైన చారు. నూనె వేడెక్కే లోపల బెల్లం పొడి, కొత్తిమీర, మొత్తమా ఆవాలు, వెల్లుల్లి, పసుపు, పచ్చిమిర్చి, పొయ్యి కట్టేసేయి. కరివేపాకు. కేవలం 2 గరిటెల నూనెతో ఒక నువ్వుల చారు సిద్ధమైపోయింది. వేసేయ్. ఆ మట్టి పాత్ర చేత్తో అందుకొచ్చినది తమరు చెప్పినట్టుగానే చేయించుంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది బాబాయ్. నువ్వుల చారు ఎలా తయారు చేసి? నువ్వుల చారు ఎలా తయారు చేశానంటే, మట్టి పాత్రలో ఎండుమిరపకాయలు, మిరియాలు వేసి వేయించి అందులోనే జీలకర్ర, నువ్వులు కూడా వేసి బాగా వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసంలో కొన్ని నీళ్లు, ఉప్పు కలిపిన ఉల్లిపాయలు వేసి బాగా కలిపి అందులోనే నువ్వుల పొడి, బెల్లం పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, వెల్లుల్లి, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు తయారు చేసుకొని చింతపండు రసంలో వేసుకొని కలుపుకొని ఒక మట్టి పాత్రలోకి తీసుకుంటే నువ్వుల చారు రెడీ.